పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీతో చాలా మంది తలరాతులు మారేలా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కి ముందే 200 కోట్ల బిజినెస్ చేసింది. సో నిర్మాతకి పండగ వచ్చినట్టే. కానీ ఇక్కడ ఇంకా పండగ చేసుకునే కటౌట్లు ఇంకా 5 అంటున్నారు. అదెలా? టేకేలు బ్రో మూవీతో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 6 డజన్ మంది ఫేట్ మారబోతోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 100 కోట్లు, థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 100 కోట్లు వచ్చేట. సో ఆల్రెడీ నిర్మాత ఫేట్ ఈ మూవీతో మారిపోయింది. ఇక రిజల్ట్ తో మారాల్సింది మిగతా బ్యాచ్ దే. సాయి తేజ్ కి ఎన్ని హిట్లున్నా మొన్నొచ్చిన విరూపాక్ష హిట్ సినిమానే అయినా డబుల్ సెంచరీ ఛాన్స్ రాలేదు. బ్రో మూవీ రిలీజ్ కి ముందే 200 కోట్ల బిజినెస్ చేసేసింది. ఇక రిజల్ట్ కూడా బాగుంటే వసూళ్లతో డబుల్ సెంచరీ కొట్టిన హీరోల లిస్ట్ లో తన పేరు చేరిపోతుంది. ఇక సముద్ర ఖని నటుడిగా విలన్ గా బానే సెటిల్ అయిన దర్శకుడిగా సాలిడ్ హిట్ సొంతం చేసుకోలేడు. శంభో శివశంభో లాంటి ప్రయోగాలు చేసినా తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. బ్రో హిట్ అయితే ఇక తను కూడా 200 కోట్ల స్టామినా ఉన్న దర్శకుడిగా పేరు పొందుతాడు. లెక్క మారుతుంది. ఇక హిట్లతో పాటు ఆఫర్లు లేని కేతికా శర్మ ఫేట్ కూడా మారే ఛాన్స్ ఉంది. బ్రో మూవీతో ఊర్వశి రౌటేలా ఫేట్ కూడా మారే అవకాశం ఉంది. చిరుతో వాల్తేరు వీరయ్యలో చెందేసిన ఊర్వశికి వెంటనే పవన్ మూవీలో ఛాన్స్ దక్కడం అదృష్టమే. ఆ మూవీ హిట్. ఇది కూడా హిట్ అయితే టాలీవుడ్ లో తనకి ఆఫర్ల వరద పెరగొచ్చు. ఇక ఒరు ఆధార్ లవ్ లో కన్ను కొట్టే సీన్ తో వైరల్ గా మారిన లేడీ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ హీరోయిన్ నితిన్ తో చెక్ మూవీ చేసింది. ఇష్క్ అంటూ తేజ్ తో ఫెయిల్యూర్ పంచుకుంది. కానీ సాలిడ్ హిట్ రాలేదు. సో అటు సాయి తేజ్ ఇటు పవన్ ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్న తనకి ఇప్పుడు హిట్ అయితే తలరాతే మారే అవకాశం ఉంది.